వాటిని ఒక్కదాన్ని ఈ 3000 ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకంటే, అది ఒక 1500 2000 అవుతుంది. దాన్ని ఒకదాన్ని కొనుగోలు చేయండి. ఇంటి దగ్గర ఒక 2 పాత్రలు కొనుగోలు చేసి, ఈ టీ, పాలు ఏ రోజుకి ఆ రోజు తీసుకొచ్చి, పొడి తీసుకొచ్చి, అల్లం, బెల్లం తీసుకొచ్చి, టీ పెట్టేసి దాంట్లో తీసుకొని షాప్ టు షాపు. ప్రతి షాపు. అది మెకానిక్ ఏరియాలో ఎక్కువ సెలెక్ట్ చేసుకోండి. ఆ గ్యారేజీలు ఉండే కాడ. ఎందుకంటే అక్కడే వ్యాపారం ఉంటుంది. ప్రతి షాపు డోర్ టు డోర్ తిరుగుతూ మీరు ఈ టీ విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించండి. ఫ్రెండ్స్ కొంచెం మీరు తిరుగుతూ ఉంటే తక్కువగా అందరూ వెళ్ళగానే మనకు టీ తాగరు. ఒకసారి వద్దు వద్దు అంటుంటారు. కానీ అలవాటైన తర్వాత ఒక్కసారి మీ టీ టేస్ట్ చేస్తే అతను మీకోసం ఎదురు చూసే విధంగా ఆ టీని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈరోజు రుచి అనేది ఎలా వస్తుందంటే బెల్లము, అల్లము సమపాలలో పడి పాల చిక్కదనం కానివ్వండి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఈరోజు పేపర్ కప్పులు ఉన్నాయి డిస్పోజ్ కప్పులు. అవి డోర్ టు డోర్ తిరుగుతూ అక్కడే ఇచ్చేసి వాళ్ళకు పడేసేది కాబట్టి మనకేం ప్రాబ్లమ్ లేదు. కడుక్కోవాల్సిన అవసరం లేదు కాబట్టి.